హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇక్కడ పాత్రలన్నీ చాలా ఉన్నాయి. నైట్ నేను వాష్ చేయకుండా అలా పెట్టేశాను, కొంచెం లేజీగా ఉన్నాను. సో బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ నేనేం చేశానంటే కొంచెం బ్రోకలీ అలానే ఉన్నింది, కొంచెం బీన్స్ ఉన్నింది. ఆ రెండింటిని కొద్దిసేపు బాయిల్ చేయడం వల్ల కొద్దిగా వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ని ఇలా తీసుకుంటున్నాను. ఇది ఒక సూప్ లాగా మనం తీసుకోవచ్చు. బ్రోకలీ మనకి చాలా మంచిది హెల్త్కి. దీంట్లో విటమిన్ కే, విటమిన్ సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పొటాషియం, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక మెయిన్ ఏమంటే మనకి చేతులకు అప్పుడప్పుడు తగులుతూ ఉంటుంది కదా, మన బాడీకి ఏదైనా తగిలినా మనము దానికి ఆయింట్మెంట్స్ అలాంటివి ఏం యూజ్ చేయకపోయినా ఆటోమేటిక్గా అవే తగ్గిపోతూ ఉంటాయి. సో ఇలా బ్రోకలీ తినడం వల్ల అది ఆటోమేటిక్గా అలాంటి హీల్ చేయడానికి మనకు చాలా బాగుంటుంది. విటమిన్ సి వచ్చేసి చాలా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. సో అదేం చేస్తుందంటే మన బాడీలో కొన్ని ఫ్రీ రాడికల్స్ ఉంటాయి కదా, సో దాని నుంచి మంచిగా ప్రొటెక్ట్ చేస్తుందంట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏమంటే దీంట్లో ఫోలిక్ యాసిడ్ చాలా బాగుంటుంది. అన్ని రకాలుగా ఇది చాలా మంచిది. జస్ట్ ఒక 5 మినిట్స్లో మనం ఇలా బాయిల్ చేసుకొని వాటర్ తీసేసుకుంటే మనకి సూప్ లాగా ఉంటుంది. ఇంకా పాస్తాలో చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అనమాట. ఇంకా స్టీమ్లో కూడా మనం దీన్ని బాయిల్ చేసుకొని ఆవిరిలో ఉడకపెట్టుకొని కూడా తినచ్చు, చాలా మంచిది. నేను ఏం చేస్తున్నాను అంటే ఇంకా వాటర్ నేను సూప్ లాగా తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇలా ఉంది కదా, దీంట్లో కొంచెం సాల్ట్, పెప్పర్, ఇంకా వచ్చేసి నేను వెనిగర్ యాడ్ చేసి మొత్తం ఇలా మిక్స్ చేసుకున్నాను. ఇది నేను ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లో తీసుకుంటాను, కొంచెం రైస్తో పాటు లేదా ఏదైనా చపాతీ అలా చేసుకుంటే. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. నాకు ఇలా ఇష్టము, ఇలా వెజ్జీస్, డిఫరెంట్ వెజిటేబుల్స్ని ఇలా తినడం చాలా ఇష్టము. నెక్స్ట్ కబోర్డ్ క్లీన్ చేద్దాము అనుకుంటూ ఉన్నాను. కబోర్డ్ క్లీన్ చేయాలని చూస్తూ ఉంటే ఇక్కడ నెయిల్ పాలిషెస్ అన్నీ ఎలా అంటే అలా పెట్టేస్తున్నాను. సో ఇవన్నీ క్లీన్గా నీట్గా పెడదాము అంటే పాతవేవి, కొత్తగా కొన్నటివి, మ్యాట్ ఫినిషింగ్వి, షైనింగ్వి, అలా డిఫరెంట్ అన్నీ వచ్చేసి ఒక్కొక్కలా పెడదాము అనేసి అన్నీ నీట్గా ట్రై చేస్తూ ఉన్నాను. సో నా కలెక్షన్ అయితే నెయిల్ పాలిష్ కలెక్షన్ ఇవి. నాకు చాలా ఇష్టము కొత్తవి పెట్టుకోవాలంటే. నీట్గా పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ ఇవి వచ్చేసి నేను యోగర్ట్ తీసుకున్నాను, ఫ్లేవర్డ్ యోగర్ట్. దానికి ఇలా పార్ట్స్ ఇచ్చారు మట్టివి. నేను వాటిని వేస్ట్ చేయకుండా ఏం చేశానంటే దాంట్లో కొంచెం మట్టి వేసి దీంట్లో రాగులు వేసాను. రాగులు కరెక్ట్గా గుర్తులేదు ఏం వేసాను దీంట్లో. ఇంకా ఇలానే 3 ఉన్నాయి. కొన్ని కుంపట్లో అంతా వేసాను. సద్దలు వేసాను దీంట్లో. ఇంకొక దాంట్లో గ్రీన్ గ్రామ్స్ వేసాను. చాలా బాగున్నాయి చూడ్డానికి, చిన్న మొలకలు వస్తుంటే చాలా బాగుంది చూడ్డానికి. నెక్స్ట్ ఇక్కడ నేను ఓట్స్తో జస్ట్ దోశలాగా చేసుకుంటున్నాను. ఇది లంచ్ ఆఫ్టర్నూన్ మెను, నాది కాదు మా హస్బెండ్ది. చూడండి ఎన్ని ఐటమ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో. నా ప్లేట్ వచ్చేసి ఇలా ఉంది. 2 వచ్చేసి ఓట్స్తో ప్యాన్ కేక్స్ లాగా చేసుకున్నాను, ఒక ఆమ్లెట్ చేసుకున్నాను. కర్రీ సేమ్ తనకి ఏది చేస్తానో ఆ కర్రీనే. ఇది ఇప్పుడే చేస్తున్నాను కదా, బ్రోకలీ బీన్స్ బాయిల్ చేసి, అదనమాట. చూడండి ఎంత హెల్తీగా ఉందో. హలో, ఇప్పుడే నేను ఒక మూవీ చూశాను, ఆ ఒక్క అమ్మాయి తప్ప. ఓకే, పర్లేదు టైంపాస్కి. అమెజాన్ ప్రైమ్లో అదే కొత్త మూవీస్ ఏం పెట్టడం లేదు, కొంచెం బోర్గా ఉంది. ఇప్పుడైతే నేను నెయిల్ పాలిష్ చేంజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను పెట్టుకోబోయేది వచ్చేసి హెల్త్ అండ్ గ్లోలో తీసుకుంది. ఈ కలర్ పెట్టుకోక చాలా రోజులు అయింది. ఇది కొత్తది, నేను ఇంతవరకు ఓపెన్ కూడా చేయలేదు. సో ఇది నెయిల్ రిమూవర్స్ వచ్చి 2 ఉన్నాయి, హెల్త్ అండ్ గ్లోది ఒకటి. నెక్స్ట్ ఇది మెనుసు వేస్ట్ అనమాట. ఇది మనకి కాస్ట్ కూడా ఒక 40 రూపీస్ అలా ఉంటుంది, 85 రూపీస్. ఇంత కాస్ట్ ఉండి కూడా ఏం వర్క్ అవ్వలేదు. ఇది హెల్త్ అండ్ గ్లోదే, ఇది ఓకే పర్లేదు. పర్పుల్ కలర్ నెయిల్ పాలిష్ పెట్టుకుందాం అనేసి చూస్తున్నాను. ఇంకా ఫస్ట్ నెయిల్ పాలిష్ అంతా రిమూవ్ చేసేస్తున్నాను. పర్పుల్ కలర్ అంత ఎక్కువ పెట్టుకునేది లేదు, అందుకే ఈరోజు ట్రై చేద్దామనేసి ఈరోజు ఈ నెయిల్ పాలిష్ ట్రై చేస్తున్నాను. వచ్చేసింది చూడండి ఎంత బాగుందో, చాలా మంచి షైనింగ్ ఉంది. ఇది నాకు 99 రూపీసే అనమాట, హెల్త్ అండ్ గ్లో వాళ్ళ నెయిల్ పాలిష్ ఇది. కొన్ని టైమ్స్ 300, 400 పెట్టినా కూడా నెయిల్ పాలిషెస్ బాగుండవు. ఇది చాలా బాగుంది, 99 రూపీస్ అయినా. సో ఇంకా కొద్దిగా ఎడ్జెస్లో అంతా ఇలా అంటుకునేసి ఉంటుంది కదా, దాన్ని ఇయర్ బడ్తో కొద్దిగా నెయిల్ రిమూవర్ పెట్టి ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకోవడం ఈజీనే, రైట్ హ్యాండ్కి పెట్టుకోవడమే కొంచెం కష్టం అనమాట. సో ఇంకా నైట్ వచ్చేసి కొద్దిగా నేను మిల్క్ కాగబెడుతూ ఉన్నాను. నైట్ కాదు, ఈవినింగ్ అలా స్నాక్ టైము అనమాట. సో స్నాక్స్కి వచ్చేసి నేను మిల్క్ బాయిల్ చేసేస్తున్నాను. నెక్స్ట్
మిల్క్‌తో పాటు రస్క్ చాలా బావుంటుందనమాట. రస్క్ కానీ, బిస్కెట్స్ కానీ అలా చాలా బావుంటుంది. సో, నేను ఈవినింగ్ ఇలా తింటున్నాను కాబట్టి ఫుల్లు. ఇంకా నైట్ ఏం తినను. జస్ట్ ఒక ఫ్రూట్ యాపిల్ కానీ, బనానా కానీ తినేసి పడుకునేస్తాను. ఎందుకంటే ఇప్పుడు టైం ఆల్రెడీ 6:30, 7 అవుతోంది. మిల్క్‌తో పాటు నేను ఈరోజు కాంప్లెయిన్ యాడ్ చేసుకుంటున్నాను. సో, ఇలా తిన్నప్పుడు మళ్ళీ నైట్ కూడా ఫుడ్ తింటే మళ్ళీ క్యాలరీస్ ఎక్కువ అయిపోతుంది. నేను ఫిక్స్ చేసుకున్న క్యాలరీస్ కంటే ఎక్కువ అయిపోతుంది. అందుకనేసి నేను చాలా తక్కువ కాంప్లెయిన్ యాడ్ చేసుకున్నాను. షుగర్ కూడా చాలా తక్కువ వేసుకొని ఇప్పుడే ఇలా తింటున్నాను కాబట్టి ఇదే నాకు ఫుల్ అయిపోతుందనమాట. సో, కొంచెం షుగర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. కాంప్లెయిన్ నేను ముందు అంత ఎక్కువ తీసుకునేదాన్ని కాదు. ఇప్పుడు కొంచెం టేస్ట్ బాగుంటుంది, అందుకే తీసుకుంటున్నాను. రస్క్ అయితే ఇంకా ఈవినింగ్ స్నాక్ టైంలో సూపర్గా ఉంటుంది. రస్క్ కానీ మిల్క్ బిస్కెట్స్ కూడా చాలా బాగుంటుంది. సో, ఇవి 2 తీసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో. చాలా ఇష్టం అనమాట. అప్పుడప్పుడు డైలీ తినలేను, అప్పుడప్పుడు అలా తింటూ ఉంటాము. మోస్ట్లీ బ్రెడ్ తీసుకుంటాము ఈవినింగ్ స్నాక్స్కి. బ్రెడ్, నెక్స్ట్ వచ్చేసి ఇలా రస్క్, ఫ్రూట్స్ అలా తింటూ ఉంటాం అనమాట. సో, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేంజ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇంక తినేసిన తర్వాత నాకు ఇంకా కొంచెం ఫ్రీ టైం ఉంది. అందుకనేసి నేను ఏం చేశానంటే ఇది చాలా రోజుల నుంచి కొంచెం ఉంది, ఇంకొక 2-3 టైమ్స్ యూస్ చేస్తే అయిపోతుందనమాట. ఎవర్ యూత్ పీల్ ఆఫ్ మాస్క్ వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది, నాకు బాగా నచ్చింది. ఇంకా సరే ఈరోజు ఫేస్కి ఏం మనం కేర్ తీసుకోలేదు అనేసి కొద్దిగా ఇది ఫాస్ట్గా అయిపోతుంది కదా అనేసి ఇది యూస్ చేస్తున్నాను. జస్ట్ దీన్ని అప్లై చేసుకొని మనం ఒక 15 మినిట్స్ ఉండి పీల్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. మీకు కావాలంటే ఇది కావాలి అనిపిస్తే నేను లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవర్ యూత్ పీల్ ఆఫ్ మాస్క్ గోల్డ్ కలర్లో వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇంకా నేను వచ్చేసి బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసేసాను. బ్యాటర్ అంతా ఒక 4-5 డేస్కి ప్రిపేర్ చేస్తాను. మధ్యలో 2 డేస్ 3 డేస్ బ్రేక్ ఇస్తూ ఉంటాను అనమాట. నెక్స్ట్ చూడండి, ఒక 15 మినిట్స్ తర్వాత నేను పీల్ ఆఫ్ చేసాను. ఇన్స్టెంట్గా మనకి కొంచెం క్లీన్గా ఉన్నట్లు అనిపిస్తుంది ఫేస్. సో, మనం లేజీగా ఉన్నప్పుడు ప్యాక్స్ అంతా యూజ్ చేయలేము అన్నప్పుడు ఇలా వేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చిన్న చిన్న గుల్లలు ఉన్నాయి, అవి తగ్గట్లేదు. ట్రై చేస్తున్నాను అవి తగ్గించడానికి. నెక్స్ట్ ఇంకా నైట్ చెప్పాను కదా, నేను ఈవినింగే రస్క్ తిన్నాను కాబట్టి నైట్ వచ్చేసి ఇలా ఓన్లీ ఒక యాపిల్ తీసుకున్నాను. ఈ యాపిల్ కటర్ చాలా గట్టిగా ఉంది, రావట్లేదు నాకు అసలు. ఇది ఎంత టైట్గా ఉంది, కానీ చాలా నీట్గా కట్ చేసింది అనమాట. పీసెస్ చాలా మంచి షేప్లో వచ్చింది. నేను ఇంత బాగా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఏమంటే కొంచెం గట్టిగా ఉంది, అదొక్కటే ప్రాబ్లము. పీసెస్ అయితే చాలా బాగా వచ్చింది. యాపిల్కి మిడిల్లో గింజలన్నీ ఉంటాయి కదా, ఆ సీడ్స్ అంతా ఎంత బాగా తీసేసిందో నాకు చాలా బాగా నచ్చింది. సో, ఇది కూడా ఫుల్ తిన్ను, హాఫ్ మాత్రమే తింటాను. హాఫ్ వచ్చేసి మా హస్బెండ్కి. నెక్స్ట్ ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వచ్చేసి అట్లీస్ట్ వీక్లో నేను 3-4 డేస్ అన్నా తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. చాలా మంచిది. సో, వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై ఫ్రెండ్స్.